వైకాపా ఘోర ఓటమిపై ఉండి అసెంబ్లీ విజేత రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో జగన్ కు చురకలంటించారు. ఇక శాశ్వతంగా వైకాపా భూస్థాపితమైపోయిందని, ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో ఇక పిల్లలకు పెళ్లి చేసి ఇంట్లో మనవలతో శేష జీవితం గడపాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగానే కూటమి అఖండ విజయం సాధించిందని అన్నారు. నేనేం చెప్పాను, మే 14వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృతి చెందింది. జూన్ 4వ తారీఖు పెద్ద కర్మ అని చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా? ఏ రోజైతే నన్ను తీసుకెళ్లి వాడు చంపాలని చూశాడో అదే రోజు ఎన్నికలు ముగియటం అనేది దేవుడి సంకల్పం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు, సో ఆయనకి ఏ హోదా లేదు, ఆయన అసెంబ్లీకి రాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో శేష జీవితం గడుపుకుంటే బెటర్. ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది, మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం. దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరచొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం.